ఇదిగా మాకు ఈరోజు ఎంత విజయవంతంగా జరుగుతుందంటే ఈరోజు మేజర్ ప్రాబ్లం మంచినీరు ప్రాబ్లం. అదే ప్రాబ్లం మీరు తీసుకున్నారంటే వేరే సమస్యలు మాకు అర్థమవుతుంది. కాబట్టి మా యొక్క మంచినీరు కార్యక్రమాన్ని ఇచ్చినందుకు మరొకసారి మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు మా నాయకులకు మా కార్పొరేటర్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ గారికి గట్టిగా చెప్పండి. మన భారతదేశ చరిత్రలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మన పరిపాలన మనం పరిపాలించిన సమయంలో ఈరోజు ఒక నల్గొండ జిల్లాకు ఆనాడు ఈ వలస పాలకులు మనం పరిపాలించి నల్గొండ జిల్లాలో ఈ క్రోసిన్స్తో ఎంతో మంది అనారోగ్యాల బాధపడుతూ వాళ్ళకు 16 సంవత్సరాల పిల్లగాడు 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి అన్నమాట. కానీ ఈ ఢిల్లీ పాలకులకు అన్నాడు కలుగుతీర్పు కలగలేదు. ఈనాడు మన కేసీఆర్ వచ్చి ఈ రోజు మన ప్రజలు పడుతున్న బాధలు చూసి నేను ఇంటింటికి గ్రామానికి నల్ల కనెక్షన్ ఇస్తానని చెప్పేసి ఈ రోజు ముందుకు వచ్చి ఈ 3 సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు తీసుకొని మనకు ప్రతి ఇంటికి నల్ల ఇవ్వడానికి ₹1 కనెక్షన్ ఇచ్చి వాళ్ళకు దారిని తీర్చుకున్నటువంటి కేసీఆర్ కి ఎంతో మన తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉన్నాము. అందులో ఈ ఇంద్రనగర్ నగరు మరియు జయలలిత నగరు 30 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఈ స్లమ్ ఏరియా పట్టుకున్న ఎటువంటి మంచినీళ్ళు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన ఈ పాలకులు ఇవాళ కన్నుపు కావాలి. ఈ రోజు కేసీఆర్ పుణ్యాన్ని వచ్చి మాకు నీళ్లు మంచినీళ్ళు తాగడానికి మాకు ఈ రోజు వచ్చి ఇంటి కనెక్షన్ ఇచ్చి ఈ రోజు మాకు మంచినీళ్ళకు వస్తున్నాయి. ఈ ఘనత కేసీఆర్ ని, మన ఎంపీ గారిని, మన ఎమ్మెల్యే గారిని, మన మన్నెపల్లి ఎమ్మెల్సీ గారిని, మన జీతేందర్ శిరిసారెడ్డి గారిని వీరందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు కేసీఆర్ తీసుకున్న ప్రతి కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చెందుతూ ఈ తెలంగాణను మన ఈ భారతదేశంలోనే ఒక ముందుగా నడిపిస్తున్నటువంటి మన కేసీఆర్ గారికి మన తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు. ఇంకా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాల్చే కానీ ఇంకా ఎన్నో పథకాలు చేసి వాళ్ళ వికలాంగులకు 10,000 పింఛన్ ఇస్తూ, వృద్ధాప్యాలకు వాళ్ళకు 1000 రూపాయలు పింఛన్ ఇస్తూ, మరి వివిధ ఒంటరి మహిళలు కూడా ఈరోజు ఆదుకొని వరకు 1000 రూపాయలు పింఛన్ ఇస్తూ, ఈ రోజు ఇంటికి ₹1 కనెక్షన్, మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఇవన్నో కార్యక్రమం ముందు తీసుకోగలము. ఇవన్నీ ఓరు లేక